అసలు ఇప్పుడు ఏం చేయబోతున్నాం? ఏ ఫుడ్ ఐటమ్ ని చేయబోతున్నాం? మష్రూమ్ పొట్లం పులావ్ అని. మష్రూమ్ పొట్లం పులావ్. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. గ్యాస్ ఆన్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మనం పులావ్ ఎన్ని కేజీస్ చేస్తున్నాం? 1.5 కిలో రైస్ చేస్తాం. ఓకే. 1.5 కిలో చిట్టి ముత్యాల రైస్, రైట్? నానబెట్టినట్టు, రైట్. మనం ఇప్పుడు దీంట్లో 100 ml ఆయిల్ వేస్తాం. 100 ml, రైట్. గరం మసాలా మిక్స్ ఇది. సో ఆనియన్, చాప్ చేసిన ఆనియన్ వేస్తున్నాము. సో ఎంత? ఒక 1-2 ఆనియన్స్ అని చెప్పొచ్చా? స్మాల్ సైజ్. అక్కడ 100 గ్రామ్ సైజ్ లో 100 గ్రామ్సా? ఓకే. 100 గ్రామ్స్ కొత్తిమీర, మెంతాకు అండ్ మెంతాకు పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ మనం చక్కగా ఫ్రై చేసుకున్నాం. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది, చాలా బాగుంది స్మెల్. ఓకే. సో ఇప్పుడు మనం మష్రూమ్ వేస్తున్నాం. సో 1.5 kg చిట్టి ముత్యాల రైస్కి ఎంత మష్రూమ్ తీసుకున్నాం? హాఫ్ కిలో మష్రూమ్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి మొత్తం వేసాం. సో మష్రూమ్ కూడా వేసేసాం. ఓకే గైస్, ఇప్పుడు కర్డ్ వేస్తున్నాం 100 గ్రామ్స్. మోస్ట్లీ మా క్వాంటిటీలో మేము తీసుకున్నటువన్నీ 100 గ్రామ్సే. ఓకే. నెక్స్ట్ ఏం వేయాలి? ఇప్పుడు వాటర్ వేసుకోండి. కొంచెం వాటర్ వేద్దాము. థిక్గా ఉంది బాగా పేస్ట్, సో వాటర్ వేద్దాం. సో మనం రైస్ దీంట్లో వేస్తున్నాం కాబట్టి దానికి తగినంత కౌంట్ చేసుకున్నాం. 1.5 kg కాబట్టి ఎన్ని గ్లాసెస్ వేసుంటారు? ఇవి 2 లీటర్స్ వాటర్ అండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? రైస్ వేస్తున్నాం, రైట్. సో 1.5 kg చిట్టి ముత్యాల రైస్ వేస్తున్నాం, నానబెట్టిన చిట్టి ముత్యాల రైస్. అండ్ దీనికి దమ్ పెడతాం మేము. సో చక్కగా ఉడికిపోయిన చిట్టి ముత్యాల రైస్ ఇక్కడ చూస్తున్నామా? ఆహా, ఏమన్నా ఉందా? అసలు కుక్ అయిపోయిందండి. అయిపోయింది మేడం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం దమ్ ఇద్దాం. అరిటాకు వేయాలి. సో దమ్ ఇచ్చే ముందు ఇట్లాగా మనం మొత్తం అరిటాకుతో కవర్ చేసేసాం. మష్రూమ్ పొట్లం పులావ్ రెడీ అయిపోయింది. ఓకే. సో ఇలా వేడివేడిగా ఓపెన్ చేసిన తర్వాత ఈ మష్రూమ్ పొట్లం పులావ్ ఇలా ఇస్తారనమాట. అవుట్లుక్ అయితే అదిరిపోయిందబ్బా గైస్, పొగలు వస్తున్నాయి. వేడివేడిగా భలే ఉంది ఇది. సో సీ దిస్, అక్కడక్కడ మష్రూమ్స్ అండ్ యా, లెట్ మీ టేస్ట్. అద్భుతం, అమోఘం. ఎంత బాగుందబ్బా, వర్త్, సీరియస్లీ వర్త్.